చూస్తున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో బ్లాక్ షీప్. బోర్డు సభ్యుడు దర్శన్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటకకు చెందిన ఆయనకు పొరుగు రాష్ట్రం కోటాలో దేవదేవుడి సేవలో తరించే అవకాశం కలిగింది. కానీ ఆయన కుటుంబం చర్చిలో కనిపించడం వివాదానికి దారితీసింది. హైందవ ధర్మ పరిరక్షణకు పాటు పడతానని టీటీడీ బోర్డు సభ్యుడిగా దర్శన్ ప్రమాణం చేశారు. తన భార్య పిల్లల్ని చర్చికి పంపించి ప్రేయర్ చేయించడమేనా అతని కర్తవ్యం? హిందూయేతరులకు బోర్డులో ఆ మాటకొస్తే తిరుమలలో చోటు లేదు. మరి దర్శన్ ధైర్యం ఏంటి? ఇంకా ఆయన్ను బోర్డులో ఎలా కొనసాగిస్తున్నారు? ఇప్పుడు ఇదే ప్రశ్న. బోర్డులో బ్లాక్ షీప్ కు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఆయన వెనక ఉన్నది ఎవరు? ఆయన ఇలా ఎంత మందిని చర్చిలకు పంపుతున్నారు? హైందవ ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కంచే చేను వేస్తే కాపాడేదెవరు? హైందవ ధర్మాన్ని కాపాడాల్సిన వారే ధర్మం తప్పితే 7 కొండలపై అదే జరుగుతోందా? మీకు 2 ఫోటోలు చూపిస్తాను, క్లియర్ గా చూడండి. తిరుమల శ్రీవారి ఆలయంలో తీసిన ఫోటో ఒకటి అండ్ అలాగే చర్చ్ లో దిగిన ఫోటో మరొకటి. అయితే ఈ రెండిట్లో ఉన్న మహిళ ఒకరే. ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు దర్శన్ భార్య. తిరుమల కొండపై అన్య మతస్థులపై నిషేధం ఉంది. చర్చిలకు వెళ్లే ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. ఉద్యోగాల నుంచి తప్పిస్తున్నారు. మీ హయాంలోనే అన్య మతస్థులు కొండపై తిష్ట వేశారనే విమర్శలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు టీటీడీ సిబ్బంది కాదు, పాలక మండలి సభ్యుడు దర్శన్ భార్య కుమారుడే చర్చిలో ప్రేయర్ చేశారు. హైందవ ధర్మాన్ని పరిరక్షించాల్సిన టీటీడీ సభ్యుడు భార్య పిల్లలే చర్చికి ఎలా వెళ్తారు? చర్చికి వెళ్లాలంటే దాన ధర్మం ఏంటి? తిరుమలలో దర్శన్ తో కలిసి ఫోటో దిగినప్పుడు ఆమె చాలా సాంప్రదాయంగా కనిపించారు. చీర కట్టు, నుదుటున బొట్టుతో ఉన్నారు. అదే చర్చిలో ఉన్నప్పుడు నుడుతున్న బొట్టు లేదు. ఏస్త్రుకు ముందు మోకాళ్లపై కూర్చొని ప్రార్థన చేశారు. ఏదో అనుకోకుండా చర్చికి వెళ్ళినట్టు లేదు. రెగ్యులర్ గా చర్చికి వెళ్తున్నారనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతుంది? టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ వెళ్లేలేదు కదా అని సమర్థించుకుంటున్నారు. చేసిన నిర్వాకం చాలేదంటూ పాలక మండలి నుంచి తప్పిస్తుందా? తిరుమల కొండపై ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారం హిందువులు మాత్రమే టీటీడీలో పనిచేయాలి. అన్ని మతస్థులకు కొండపై చోటే లేదు. అలాంటప్పుడు బోర్డులో ఎలా చోటు కల్పించారు? ఇన్నాళ్ళు అతని నిజ స్వరూపం తెలియలేదా అనుకుందాం. ఇప్పుడు బయట పాకింది కదా, మరి ఏం చేస్తారు? అన్య మత సింబల్స్ కనిపిస్తేనే అగ్గి మీద గుగ్గిలమయ్యే హిందూ ధార్మిక సంఘాలు ఈ ఇష్యూపై ఏమంటున్నాయి? చిన్న చిత్క వాళ్లపైనే మా పోరాటం కానీ బోర్డు సభ్యులపై కాదని సర్ది చెప్పుకుంటారా? ఇలాంటి అరాచకాలను చూస్తూ సరిపెట్టుకుంటారా? అన్య మతస్థులు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలన్నా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పగడ్బందీగా నిబంధనలు రూపొందించిన వాటి అమలు మాత్రం ప్రశ్నార్థంగా మారుతోందని అనేందుకు దర్శన్ భార్య పిల్లలు చర్చికి వెళ్లిన ఎగ్జాంపులే బెస్ట్ అని చెప్పొచ్చు. తిరుమల కొండపై ఉద్యోగాల్లోనే కాదు, ఏకంగా పాలక మండలిలోనే అన్య మతస్థులు ఎంట్రీ ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షాకింగ్ గా ఉన్నా ఇది మాత్రం నిజం. మరి దీనికి పరిష్కారం లేదా? ప్రక్షాళన ఎప్పుడు చూస్తూ ఉండాల్సిందేనా? పాలకులు సైతం గాలికి వదిలేస్తారా? బోర్డులోకి తీసుకున్నప్పుడే బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారా లేదా? ఆ తర్వాత అరాచకులు బయట పెడితే పట్టించుకోరా? మా పని కాదు, తీరిక లేదు అని గాలికి వదిలేస్తారా? వాళ్ళు నిజంగా హైందవ ధర్మం పరిరక్షులేనా?
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో బ్లాక్ షిప్. బోర్డు సభ్యుడు దర్శన్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కర్ణాటకకు చెందిన ఆయనకు పొరుగు రాష్ట్రం కోటాలో దేవదేవుడి సేవలో తరించే అవకాశం కలిగింది. కానీ ఆయన కుటుంబం చర్చలో కనిపించడం వివాదానికి దారితీసింది. హైందవ ధర్మ పరిరక్షణకు పాటు పడతానని టీటీడీ బోర్డు సభ్యుడిగా దర్శన్ ప్రమాణం చేశారు. తన భార్య పిల్లల్ని చర్చికి పంపించి ప్రేయర్ చేయించడమే అతని కర్తవ్యమా? హిందూయేతరులకు బోర్డులో ఆ మాటకొస్తే తిరుమలలో చోటు లేదు. మరి దర్శన్ ధైర్యం ఏంటి? ఇంకా ఆయనను బోర్డులో ఎలా కొనసాగిస్తున్నారు? ఇప్పుడు ఇదే ప్రశ్న. అసలు బోర్డులో బ్లాక్ షిప్ కు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఆయన వెనక ఉన్నది ఎవరు? ఆయన ఇలా ఎంత మందిని చర్చిలకు పంపుతున్నారు? హైందవ ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా? కంచె చేను మేస్తే కాపాడేదెవరు? హైందవ ధర్మాన్ని కాపాడాల్సిన వారే ధర్మం తప్పితే 7 కొండలపై అదే జరుగుతోందా? మీకు 2 ఫోటోస్ చూపిస్తాను, క్లియర్ గా చూడండి. తిరుమల శ్రీవారి ఆలయంలో తీసిన ఫోటో ఒకటి, అండ్ అదేవిధంగా చర్చిలో దిగిన ఫోటో మరొకటి. అయితే ఈ 2 ఫోటోల్లో ఉన్న మహిళ ఒక్కరే. ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు దర్శన్ భార్య. సో తిరుమల కొండపై అన్య మతస్థులపై నిషేధం ఉంది. చర్చిలకు వెళ్లే ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. ఉద్యోగాల నుంచి తీసి పడేస్తున్నారు. మరి మీ హయాంలో అంటూ పార్టీలు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఇప్పుడు టీటీడీ సిబ్బంది కాదు, పాలక మండలి సభ్యుడు దర్శన్ భార్య కుమారుడే చర్చిలో ప్రేయర్ చేశారు. హైందవ ధర్మాన్ని పరిరక్షించాల్సిన టీటీడీ సభ్యుడు భార్య పిల్లలే ఇలా చర్చికి వెళ్తే ఎలా? చర్చికి వెళ్లారంటే దాని అర్థం ఏంటి? సో తిరుమలలో దర్శన్ తో కలిసి ఫోటో దిగినప్పుడు ఆమె చాలా పద్ధతిగా సాంప్రదాయంగా కనిపించారు. చీర కట్టు, నుదుటున్న బొట్టుతో ఉన్నారు. అదే చర్చిలో ఉన్నప్పుడు నుదుటున్న బొట్టు అసలు లేదు. యేసుక్రీస్తు ముందు మోకాళ్లపై కూర్చుని ప్రార్థన చేశారు. ఏదో అనుకోకుండా చర్చికి వెళ్ళినట్టు లేదు. రెగ్యులర్ గా చర్చికి వెళ్తున్నారనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ వెళ్ళలేదు కదా అని సమర్థించుకుంటుందా? లేదా చేసిన నిర్వాహకం చాలేదన్నట్టుగా పాలక మండలి నుంచి తప్పిస్తుందా? టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది. ఆ డీటెయిల్స్ స్మాల్ బ్రేక్ తర్వాత ట్రాక్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. హైందవ ధర్మాన్ని కాపాడతానని ప్రమాణం చేసి తన కుటుంబ సభ్యులను చర్చికి పంపడం ఏంటని హిందూ సంఘాలు, స్వామీజీలు ప్రశ్నిస్తున్నారు. బోర్డులోనే బ్లాక్ షిప్ అంటూ ఆయన ప్రసారం చేస్తున్న వరుస కథనాలను వారు అభినందించారు. అదే తప్పు ఉద్యోగులు చేస్తే టీటీడీ చర్య తీసుకునేది. మరి బోర్డులోనే తప్పు జరిగితే ప్రభుత్వం స్పందించాలి కదా, యాక్షన్ తీసుకోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే టీటీడీ బోర్డు నుంచి దర్శనం తొలగించకపోతే ఆమరణ దీక్ష చేస్తామని స్వామీజీలు హెచ్చరించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. బోర్డులో ఒక అన్యమతస్థుడికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో దర్శనకు సంబంధించిన బోర్డు సభ్యులు, ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక చర్చిలో అక్కడ ప్రార్థనలు చేయడం ఇప్పుడు తీవ్ర వివాదం అవుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున శ్రీవారి భక్తులతో పాటు ఎంతో మంది దీన్ని తప్పుపడుతున్నారు. అంటే ఇవన్నీ తెలియకనే గతంలో అతనికి బోర్డు సభ్యత్వం ఇచ్చారా అనేటటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే కొంతమంది స్వామీజీలు, అదేవిధంగా కొంతమంది తిరుక్షేత్రాలకు సంబంధించి దేవాలయాల పరిరక్షణ సమితి నాయకులు వీళ్ళందరూ కూడా వీటిని పెద్ద ఎత్తున తప్పుపడుతున్నారు. ఒకసారి మనం చూస్తే ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా ఒకసారి చూస్తే వాళ్ళ సతీమణి గారు దర్శనకు సంబంధించి వాళ్ళ సతీమణి ఈమె, వాళ్ళ బాబు అటు సైడ్ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా ఒక చర్చిలో, కర్ణాటకలో ఒక చర్చిలో వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఆ విజువల్స్ అన్నింటినీ కూడా వీళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఐన్యూస్లో కూడా మనం వరుస కథనాలు దీనిపైన ప్రసారం చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యోగులందరినీ కూడా తొలగిస్తున్నారు. అన్యమతస్థానికి సంబంధించి ఎవరు పాటుపడుతున్నా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. అందువల్ల నిన్నటి నుంచి కూడా ఈ ఫొటోస్ అన్ని వచ్చిన తర్వాత ఐన్యూస్లో కూడా వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాం. శ్రీవారి భక్తుల నుంచి కూడా ఐన్యూస్కి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. బోర్డు సభ్యులకు సంబంధించి ఇంత వివాదం జరుగుతున్నప్పటికీ కూడా ఇటువైపు టీటీడీ కానీ ఒకవైపు ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా పట్టించుకోలేదనే ఆరోపణలు అయితే బలంగా వస్తున్నాయి. సో దీనిపైన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అటు సైడ్ చూస్తే గన దర్శనకు సంబంధించి ఆయన పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంలో
ఆయన కావచ్చు నామం పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ సత్యమణి గారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని చక్కగా ఇక్కడ ఉన్నారు. సో ఇటు సైడ్ ఎక్కడంతా చూస్తే కూడా అంటే ఇతర మతస్థులు వాళ్ళు ఏ విధంగా యాక్టివిటీస్ అక్కడ దేవాలయాల్లో ఉంటారో ఆ రకంగా ఉన్నారు. సో హిందూ దేవాలయాలకు సంబంధించి రచన సమితి నాయకులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు. ఓంకార్ గారు ఏం చెప్తారు? మీరు కూడా నిన్న మా ఐ న్యూస్ ద్వారా కూడా మీరు మాట్లాడారు, మీ వాయిస్ చెప్పారు, ఏం చెప్తారు? ముందుగా ఐ న్యూస్కి కృతజ్ఞతలు మరొకసారి కూడా. ఇక్కడ మనం నిన్న కొన్ని విషయాలు మర్చిపోయినాము. మరి కొన్ని ఫోటోల్లో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఈ దర్శన్ గారి భార్య ఇక్కడ చర్చిలో చూసినట్లయితే నుదిటిన బొట్టు లేదు. హిందూ సాంప్రదాయంలో ఎవరు నుదిటిన బొట్టు తీసేస్తారు? భర్త చనిపోతే నుదిటిన బొట్టు తీసేస్తారు. మరి ఆయన బ్రతికే ఉన్నారు కదా, బోర్డు మెంబర్ ఏమో బ్రతికే ఉన్నాడు, వాళ్ళ భార్య ఏమో బొట్టు తీసేసి తిరగతాంది. ఇది కూడా ఏంది, పాశ్చాత్య దుస్తులు వేసుకుని. ఈరోజు హిందూ సనాతన ధర్మానికి వాళ్ళు ఆదర్శంగా ఉండాలా, వారిని చూసి మిగతా భక్తులు కూడా వారిని ఆచరించాలా. ఈరోజు ఆయన కూడా ఏంది సాంప్రదాయ దుస్తుల్లో ఎప్పుడు తిరుమలకి రావడం లేదు. మాకు నిన్న మరిన్ని విషయాలు కూడా తెలిసినాయి. ఆయన గురించి చాలా భయంకరమైనటువంటి వాస్తవాలు తెలిసినాయి. ఏ రోజు స్వామివారికి సేవ చేసిన దాఖలా లేదు, భక్తులకి సేవలు చేసిన దాఖలా లేదు. కేవలం ఆయన తిరుపతిలో కొంతమంది బ్రోకర్లు పెట్టుకుని దర్శనాల టికెట్లు మాత్రం విక్రయించుకున్నట్లు మాకు సమాచారం అందింది. ఆయన ఏమైనా సేవలు చేశాడంటే ఈ సేవ చేశాడంట. మరి ఇక్కడ చూసినట్లయితే అసలైన విషయము ఇక్కడ ఆమె దుస్తులు ధరించడం కానీ, నుదిట్టం బొట్టు లేకపోవడం కానీ, ఇంకా మరి ఈ ఫోటోలో చూసినట్లయితే మనం ఇక్కడ మోకాల ప్రార్థన మీద చేస్తుంది. మోకాల ప్రార్థన ఎవరు చేస్తారండి? నిజమైనటువంటి విశ్వాసులు. ఎవరు? క్రైస్తవాన్ని నమ్మి, యేసు ప్రభువుని నమ్మి ఆ క్రైస్తవ మతాన్ని ఆచరించే వాళ్ళు మాత్రమే మోకాలు ప్రార్థన చేస్తారు. నిన్న మరికొన్ని న్యూస్లు కూడా మాకు వచ్చినాయి వాళ్ళ తరపు నుంచి. అంటే అది వాస్తవమే కాదు మాకు తెలీదు. ఏదో టూర్కి వెళ్ళాము, అక్కడ ఈ ఫోటోలు మేము తీసుకున్నాము, ఈ ఫోటోలు అవే అనేసి చెప్పారు. ఇక్కడ వాస్తవంగా చూస్తే టూర్కి ఎవరైనా వెళ్తారు, చర్చిలకి వెళ్ళి విజిట్ చేయండి, ఓల్డ్ చర్చెస్ అయితే, మేమేం కాదన్నాం. మోకాల మీద ప్రార్థనలు ఎవరు చేస్తారండి? ఈరోజు మోకాల మీద ప్రార్థనలు నిజమైన క్రైస్తవులు చేస్తారు, నిజమైన క్రైస్తవ విశ్వాసులు చేస్తారు. మరి ఈరోజు ఆ మోకాల మీద ప్రార్థన చేసిన ఫోటోలు ఈడు ఇంత క్లియర్గా ఉంటే ఈరోజు ఈ విషయం నుంచి తప్పించుకునేదానికి కుంటి సాకులు చెప్తున్నారు. ఏమనేసి? ఏదో టూర్కి వెళ్ళినారు, ఏదో ఫోటోలు తీసుకున్నారని. గతంలో మేము అన్యమత ఉద్యోగస్తులను పట్టించినప్పుడు కూడా అన్యమత ఉద్యోగస్తులు టీటీడీకి ఏమని వివరణ ఇచ్చారండి? మా బంధువులు వివాహం ఉంటే మేము పోయాము, అక్కడ ప్రార్థనలు చేస్తుంటే ఆ ప్రార్థనలో మేము పాల్గొన్నామనేసి. ఈ ఎంతకాలం ఇదే స్టోరీలు చెప్తారు? కళ్ళ ముందు ఇంత ఆధారాలు కనిపించినా ఈ రోజుటికి కూటమి ప్రభుత్వం నాయకులు స్పందించకపోవడం చాలా దారుణం. మరో పక్కన మనం టీటీడీ చైర్మన్ గారు చూస్తే టీటీడీలో ఉన్నటువంటి క్రైస్తవ ఉద్యోగస్తులు మేము తొలగిస్తాం, స్వచ్ఛందంగా వస్తే వీఆర్ ఇస్తామన్నారు. బాగానే ఉంది, దాన్ని హర్షించదగిన విషయం. మరి టీటీడీ పాలక మండలిలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు ఎవరైతే క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ స్వీకరించి ఈ విధంగా ప్రార్థనలు చేస్తుండే వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే సామాన్యమైనటువంటి టీటీడీ ఉద్యోగస్తులకేమో ఒక న్యాయమా, టీటీడీ పాలక మండలి సభ్యులకేమో మరొక న్యాయమా అనేసి ఈరోజు టీటీడీ ఉద్యోగస్తులు అడుగుతున్నారు. అది కూడా ఎవరు? క్రైస్తవ ఉద్యోగస్తులు ఎవరి మీద అయితే ఇటీవల చర్యలు తీసుకున్నారు చైర్మన్ గారు, ఆ క్రైస్తవ ఉద్యోగస్తులు ఈరోజు టీటీడీని ప్రశ్నిస్తున్నారు. ఏమని? అంటే పెద్దోళ్ళు అయితే చర్యలు తీసుకోరా, మాలాంటి చిన్న ఉద్యోగస్తులు, చిన్న స్థాయి ఉద్యోగస్తుల మీద చర్యలు తీసుకుంటారా? ఇది పక్షపాతమే. ఈరోజు అందరికీ సమన్వయం ఉండాలి. ధర్మం రక్షిత రక్షిత అన్నారు. ఎవడు తప్పు చేసినా ఆ ధర్మం ముందు శిక్షింపబడాలి. ఈరోజు దర్శన్ గారి కుటుంబ సభ్యులు ఇంత పబ్లిక్గా పోయేసి ఆమె సోషల్ మీడియాలో పెట్టిందండి ఈ వీడియో. ఈ పోస్టులు ఎవరో రహస్యంగా తీసిందో ఏదో కాదు, ఆమె పబ్లిక్గా ఆమె సోషల్ మీడియా వేదికలుగా పెట్టుకుంది. దాని నుంచి వచ్చినటువంటి సమాచారమే కదా ఇవన్నీ. మరి ఆమె అంత బహిర్గతంగా నేను చర్చికి పోయాను, నేను మోకాలు ప్రార్థన చేశానంటే ఆమె క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుంది, స్వీకరించింది, యేసు ప్రభువుని నమ్మింది. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఇంకొక మతాన్ని నమ్మరు. ఇది ఈరోజు మనందరికి కూడా తెలుసు. మొన్న రామాలయం ఏమైంది ఆకివీడులో, మనందరూ కళ్ళ ముందు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. మరి ఇక్కడ టీటీడీ పాలక మండలి సభ్యుడు అంటే ఎంత గౌరవ మర్యాదలు ఉంటాయి వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ. అది విడిచిపెట్టి ఆమె చర్చిలు తిరుగుతూ చర్చిల్లో ప్రార్థన చేస్తుందంటే వాళ్ళు టీటీడీ వెంకటేశ్వర స్వామిని నమ్మడం లేదు. ఇది 100% నిజం. అలాంటి నమ్మకం లేనటువంటి కుటుంబాలు కానీ కుటుంబ సభ్యులు కానీ వారికి సంబంధించిన బోర్డు మెంబర్లు కానీ టీటీడీలో ఉండటానికి ఎటువంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం. మీరు కానీ ఇదే మొండి వైఖరితో ఈయన కానీ కొనసాగిస్తే మాత్రం మేము ఆమరణ చేసైనా మా టీటీడీని కాపాడుకుంటాం. టీటీడీ అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ధార్మిక సంస్థ. ఇదేదో చిన్న దేవాలయం కాదండి. ఈరోజు మీరు ఎట్లా ఉండాలి? అందరికీ ఆదర్శంగా ఉండాలి. చిన్న దేవాలయాలకు కానీ మిగిలిన దేవాలయాలకి మీరు ఆదర్శంగా ఉండాలి. మీరే తప్పులు చేస్తే మిగిలిన దేవాలయాలకి మీరు ఏమని చెప్తారు? కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వానికి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఆయన తొలగించండి.
స్వామి చెప్పండి, ఏం చెప్తారు? అంటే ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి చాలా మంది చాలా బాధపడుతున్నారు. అంటే మమ్మల్ని పైన చర్యలు తీసుకుంటున్నారు, బట్ బోర్డు సభ్యుని కూడా తొలగించాలంటారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా బేషరత్గా ఈ యొక్క వీళ్ళని ఖచ్చితంగా తొలగించాలి. ఎందుకంటే అందరికీ సమన్యాయం జరగాలి కాబట్టి బేషరత్గా టీటీడీ పాలక మండలిలో ఉన్నటువంటి వారిని తొలగించాలి. తొలగించిన ఇళ్ళ ఆవరణ నిరాహార దీక్ష చేసైనా మేము టీటీడీని కాపాడుకుంటామని తెలియజేస్తా ఉన్నాము. ఓం నమో వెంకటేశ్వర. చెప్పండి, మీరు చెప్పండి, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎందుకంటే ఇప్పటికే ఒక వివాదం కొనసాగుతుంది, పెద్ద ఎత్తున నడుస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఇది చాలా బాధాకరం సార్. కేవలం హిందువులు మాత్రమే వీళ్ళకి చాలా చులకనగా కనపడుతున్నారు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థ మనకు కలియుగ దైవం. ఈ కలియుగ దైవాన్ని ఇంతగా అవమానిస్తున్నా కానీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏ మాత్రం ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకురా అంటే మా సనాతన ధర్మం, మా విలువలను మేము ఇతరులను ఏమీ అనట్లేదు, ఇతరులను ఎప్పుడు మేము శంకించట్లేదు. అలాంటిది మా హిందుత్వాన్ని, మా ధర్మాన్ని ఈ విధంగా బోర్డు మెంబర్గా ఉంటూ ప్రపంచమంతా చూసింది. ఈ రోజున బోర్డు మెంబర్గా ఉంటూ ఇంకో మతం దీనికి వెళ్ళడం ఇది చాలా బాధాకరం. ఈ విధంగా క్రైస్తవమే కాదు ఇంకేదన్నా సరే ఈ విధంగా మీరు తీసుకోవడం అనేది ఈ రాజకీయ, నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నా, అయ్యా మీరు ఒక చిన్న ఉద్యోగం ఇవ్వాలంటేనే అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఏంటి అని చూసిస్తారు ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే. అదే మా సనాతన ధర్మం విషయానికి వస్తే సెక్యులర్లకి, అన్ని మతస్థం పాటించే వాళ్ళకి ఏ విధంగా మీరు ఇస్తారు? ఇది ఒక ధర్మం, మీకు పవిత్ర, మీ కులదైవం అంటారు, మీరు వెంకటేశ్వర స్వామి మా కులదైవం అంటారు. అలాంటి స్వామి గారి బోర్డు మెంబర్లుగా వేస్తున్నప్పుడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూడకుండా కేవలం వీళ్ళు రిచ్ ఫెలోసా కాదా, పార్టీకి పనికొస్తారా లేదా అని చూడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. నేను మరొకసారి వేడుకుంటున్నా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా సనాతన ధర్మం కోసం ఇదే తిరుపతిలో మీరు ప్రతిజ్ఞ చేశారు, ప్రాణాన్నైనా అర్పిస్తానన్నారు. కానీ ఈ విధంగా హిందువుల మనోభావాలను ఘోరంగా దెబ్బతీస్తున్నా కానీ మీరు మౌనంగా ఉండడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా, దయచేసి ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, శ్రీశైలం కావచ్చు, కాళహస్తి కావచ్చు, ఇంకా ఏ వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు, ఎండోమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయానికి మీరు చైర్మన్లు, కమిటీ మెంబర్లు వేస్తున్నారు. ఇది వాళ్ళు మేము రాజకీయ నాయకులం, మాకు ఇది అవసరమని మసీదులకు పోతున్నారు, చర్చిలకు పోతున్నారు. మాకొద్దు, మా ధర్మానికి వద్దు, మేము అందరినీ ప్రేమిస్తాం, కానీ మమ్మల్ని మేము కించపరిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. దీనిపైన ఎంతవరకైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. సార్ ఒకటి చెప్పండి, దర్శన్కి సంబంధించిన విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులే ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా సోషల్ మీడియాలో ఎట్లా పెట్టుకున్నారు. ఆ సందర్భంలో అతను కూడా వెళ్ళి ఉంటారు, భార్య బిడ్డ వెళ్ళే సందర్భం ఆయన కూడా వెళ్ళి ఉంటారు. బట్ ఆయన ఫొటోస్ మాత్రం డిస్ప్లే కాలేదు. వాళ్ళ భార్య పిల్లలు క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఆయన కూడా క్రిస్టియానిటీని ఉంటుంది 100% అనేటువంటి అనుమానాలు కూడా భక్తులు చాలామంది వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరిపి ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అనే డిమాండ్ అయితే బలంగా వస్తుంది. ఏం చెప్తారు సార్? నేను ఖచ్చితంగా, బాధాకరం ఏమరా అంటే ఆయన టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఒక హిందూ అనే అతను ఏ విధంగా ఉండాలని కనీస ఇంగిత జ్ఞానం లేని ఇతను బోర్డు మెంబర్గా తీసుకోవాల్సిన పని ఏంటి? పూర్తి హిందువుగా ఉండాల్సిన అతని భార్య క్రిస్టియనా లేకపోతే ఇంకోట పక్కన పెడితే, హిందూ ధర్మం ప్రకారం మొగుడు పక్కన ఉన్నటువంటి భార్య బొట్టు తీసేసిందంటే అర్థమైంది మొగుడు చచ్చాడా అంటే ఈ బోర్డు మెంబర్ చచ్చిపోయాడా? సనాతన ధర్మం ప్రకారం బొట్టు ఎప్పుడు తీస్తుంది? పెళ్ళైన స్త్రీ అంటే మొగుడు సచ్చినాకనే తీస్తుంది. అంటే ఏమాత్రం మొగుడికే వాల్యూ ఇవ్వని వీళ్ళ కుటుంబానికి ధర్మాన్ని కాపాడాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదం ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? ఒక ధర్మంలో ప్రధాన సభ్యుడిగా ఉన్న తర్వాత ఈ విధంగా చేయడం అనేది ఇది ధర్మాన్ని అవహేళన చేయడం, ధర్మ నాశనానికి మీరు చేస్తున్నటువంటి కుట్రగానే భావించాలి. ఇది ఖచ్చితంగా కుట్రే. ఈమె వెళ్ళినప్పుడు వెనక నాకు తెలిసి ఈ ఫోటోలో వాళ్ళ భర్త తీసింటాడు. ఎందుకంటే ఫ్యామిలీ ట్రిప్ పోయినప్పుడు భార్య భర్త లేకుండా ఓన్లీ భార్య పిల్లకాయలు ఇద్దరే పోరు కాబట్టి ఇతనే తీసుంటాడు. ఇతనికి కూడా తెలుసు వీళ్ళకి భక్తి కాదు కావాల్సింది, ఓన్లీ భుక్తి మాత్రమే. వాళ్ళ వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం చేసినటువంటి ఒక పనిగాని భావించాలి. టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటే దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవడు వచ్చినా కానీ వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు కల్పించవచ్చు, వాళ్ళ ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఈ విధంగా బోర్డు మెంబర్ కోసం లాలుచీలు పడి ప్రయత్నాలు చేసుకుని బోర్డు మెంబర్లు అవుతున్నారు. వీళ్ళు భక్తితో కావట్లేదు, భుక్తి కోసం, డబ్బులు సంపాదించడం కోసమే వస్తున్నారు. ఇలాంటి వారిని దయచేసి బోర్డు మెంబర్లుగా వేయకూడదని మేము ప్రార్థిస్తున్నాం. ఆన్ ది స్పాట్ తక్షణమే చేరింటది, సీఎం గారి దృష్టి ఖచ్చితంగా వెళ్ళింటది. కాబట్టి యాక్షన్ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారినే నేరుగా వేడుకుంటున్నాం. ఇక్కడ ఒకసారి చూస్తే స్వామివారి సన్నిధిలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టేటప్పుడు వేద మంత్రోచ్చారణలు అక్కడ పదవి బాధ్యతలు చేపట్టారు. సో ఆ సందర్భంలో చూస్తే స్వామిని కూడా మోసం చేసే విధంగా ఇక్కడ వాళ్ళు కట్టు బొట్టు కానీ చీర కానీ ఆయన నామం పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఇదంతా చూస్తే ఎంత దారుణంగా ఉండేది.
ఇదే అండి బాధాకరం. మేము అదే అంటున్నాం, మన హిందుత్వంలో సనాతన ధర్మం అంటే ఏంటి అని తెలుసుకోకుండా, దాని మీద గౌరవం లేకుండా, కేవలం పలుకుబడి కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి, లేకపోతే డొనేషన్లు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ఇతను టీటీడీ బోర్డు పదవిని కొనుక్కున్నాడు అంటున్నారు. ఇప్పుడు ఇతను సస్పెండ్ చేయకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద అదే నిజమవుతుంది కదా. కోట్ల రూపాయలు తీసుకొని బోర్డు మెంబర్ పదవి ఇచ్చినారనేది కన్ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు డబ్బులు తీసుకోవాలంటే నువ్వు కమిట్మెంట్ ఇన్ని రోజులు నిన్ను పెట్టాలనేది నీకు డబ్బు తీసుకున్నప్పుడు ఉంటుంది. కానీ తొలగించట్లేదంటే ఇప్పుడు ప్రజలు అనుకునేది నిజమవుతుంది కదా. అంటే 20 కోట్లు 30 కోట్లు 50 కోట్లు తీసుకొని నువ్వు పదవి ఇచ్చినట్టు, అతను బోర్డు మెంబర్ పదవి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి నేను కూటమి ప్రభుత్వం మీద నింద రాకుండా ఉండాలంటే వాళ్ళు డబ్బులు తీసుకొని బోర్డు పదవులు అమ్ముకున్నారనే నింద పోవాలి అని అంటే తను తక్షణమే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇది సనాతన ధర్మం విలువలకు సంబంధించింది. ఆ విలువలను కాపాడాలంటే యాక్షన్ తీసుకున్నప్పుడే తెలుస్తుంది ఏం జరుగుతుంది అని. కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, అతని ఆన్ ది స్పాట్ సస్పెండ్ చేయాలి. ఓకే, సో మొత్తం మీద ఏదైతే బోర్డు మెంబరు వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, లేదంటే టీటీడీ అయినా సరే చర్యలు తీసుకోవాలి, లేదంటే ప్రభుత్వం అయినా సరే అతన్ని సస్పెండ్ చేయాలంటూ కూడా హిందూ సంఘాలు, కొంతమంది శ్రీవారి భక్తులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎక్కడెవరు రాజీ పోయే అవకాశం లేదు, మేము అవసరం వస్తే ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చుంటామంటూ కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వాన్ని, టీటీడీని హెచ్చరిస్తున్నారు. సో మొత్తం మీద దర్శన్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటనే దానిపైన మనం వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి. షార్ట్ బ్రేక్.